Hello all, welcome to Cinema Kaburlu. Here is our genuine review of the film అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సినిమా అయితే నాకు డీసెంట్ అనిపించింది భయ్య. అంటే స్టోరీ కొత్తగా ఏం లేదు, క్యాస్ట్ రిలీజియన్ మీదే స్టోరీ రన్ అవుతుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర స్టోరీ రివర్స్ అయిపోతుంది. దాన్ని మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్ తీసిన విజన్ బట్టి మూవీ థీమ్ ఆడియన్స్కి నచ్చేలా చేస్తుంది భయ్య. కాస్టింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ సుహాస్ భయ్య. అసలు ఏంటి భయ్య ఈ మనిషి, ప్రతి సినిమాకి తన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కలర్ ఫోటోతో ఫస్ట్ ఓటీటీలోకి ఎంటర్ అయ్యి అదే సినిమాని థియేటర్లో రిలీజ్ చేసేలా చేశాడు. అండ్ రైటర్ పద్మభూషణ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మెయిన్ లీడ్ అనే కాదు, తనకి ఏం క్యారెక్టర్ ఇచ్చినా తన యాక్టింగ్తో ప్రూవ్ చేసి చూపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో అయితే నాకు తెలిసి సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అయిపోతారు భయ్య. అండ్ సుహాస్ సిస్టర్ రోల్లో చేసిన శరణ్య గారు కూడా యాక్టింగ్తో ఏడిపించేశారు. యాక్చువల్లీ ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ తనదే అని చెప్పుకోవచ్చు. సైడ్ రోల్ చేసిన జగదీష్, అదే అండి కేశవ కూడా బాగా యాక్ట్ చేశాడు. విలన్ రోల్ కూడా బాగానే డిజైన్ చేశారు. మూవీ స్టార్ట్ అయినప్పుడు లవ్ ట్రాక్ మీదే మూవీ కంటిన్యూ అవుతుంది అనుకున్నా, కానీ ఒక స్ట్రిక్ట్ పాయింట్ వచ్చేసరికి ఆ లవ్ ట్రాక్ని ఇంకొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది భయ్య. మూవీలో మైనస్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం షార్ట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ స్టార్టింగ్ పోర్షన్స్ కూడా కొంచెం మంచిగా స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. మూవీ ఎండ్ అయ్యేసరికి మన సుహాస్ అన్న కంటెంట్తో మళ్ళీ కొట్టేశాడ్రా అని ఒక ఫీలింగ్ ఉండిపోద్ది భయ్య. ఇంకా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బీజిఎం, ఎడిటింగ్ అన్నీ డీసెంట్గా ఉన్నాయి. ఏది ఓవర్ ద టాప్ అనిపించలే. ఈ వీకెండ్లో చూడడానికి ఒక డీసెంట్ ఫిలిం భయ్య. గో అండ్ వాచ్ ఇట్. ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 3/5. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయవచ్చు కదా భయ్య. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.